Now we are discussing about IC engines. Cylinder filled with fuel from inlet valve. Piston moves from TDC to BDC when suction stroke is completed. రే అర్థం కావట్లేరా అది. అబ్బా నాకు అర్థం కావట్లేరా. Due to enable the spark, the piston is moved to BDC. Then power is transmitted. Okay, thank you. Thank you, sir. అరే నెక్స్ట్ క్లాస్ వద్దామా? ఇప్పుడు వచ్చేది ఎక్కువ బోర్ కొడుతుందిరా. నేను రాను, వెళ్ళు. కాలేజీకి వెళ్దాం పదరా. నేను రానని చెప్పినా కదా. ఒక్క ముక్క అర్థం కావట్లేదురా సార్ చెప్పేది. ఏదో మాకు అర్థమవుతున్నట్టు. కూర్చోండిరా. అబ్బా ఇవేం చదువులురా బాబు, బుర్ర వేడెక్కుతుంది. అవునరా, సార్ వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్తారు, మనం మాత్రం 6 సబ్జెక్టులు చదవాలి. సార్ వాళ్ళు చెప్తే అర్థం చేసుకోరు. మరెలారా, ఈ చదువులు చదవాలంటే చాలా కష్టంగా ఉన్నాయి. ఓ పని చేస్తే ఏంట్రా? రే మనం ముగ్గురం పనికి వెళ్దాం రా, ఓకేనా? నువ్వు నేనంటే ఓకేరా, నువ్వేమంటావురా? మీరు ఒకటి నేను ఒకటే బావా, మీరు ఎలా అంటే అలా. Done. మన పేరెంట్స్ మనల్ని చదువుకోవడానికి దూరం పంపించారు కదా, మరి వాళ్ళకి తెలిస్తే బాధపడరా? వాడు చెప్పడు, నువ్వు చెప్పు, నేను చెప్పను, ఎవరు చెప్తారా? అయితే సరే వెళ్దాం పదా. ఎరా మామ, ఫెస్ట్ వస్తుంది, ప్రాజెక్ట్ ఏమైనా చేస్తున్నారా? ట్రై చేస్తున్నాం రా. మీరు? ఏదో అనుకున్నాం చేద్దామని. చాలా కష్టంగా ఉంది. అమ్మా పిల్లలు పైన పెట్టు, పిల్లలు తీసుకొని పైన పెట్టురా. లేరా సాయి, పెడుతున్నారా? పని చేయాలి, చాలా కష్టంగా ఉందిరా. అబ్బా 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 అబ్బా. సాయి, నేను మధువన్ దగ్గర వెళ్తున్నారా? ఇక్కడ పని చేసి ఎక్కడ వెళ్తున్నారా? నేను వెళ్తున్నారా. మరి ఇక్కడ నా వల్ల కాదురా పని చేయలేకున్నారా? వెళ్తున్నా. రేయ్ ఆగురా రేయ్. నా జీతం డబ్బులు
నేను ఇంకా పనికి రానన్నా, వెళ్ళొస్తా. నువ్వు కూడా పనికి రావులే. రే మధు, నేను ఎక్కడ పని చేయలేకున్నారా? నీ దగ్గర పని చేస్తారా? సరే మా మేస్త్రి దగ్గరికి రా, మాట్లాడిద్దాం. అన్నా మా వాడన్నా ఏదైనా పని అంటే ఇప్పించండి. సరే ఏం పని చేస్తావు బాబు? ఏ పైన చేస్తానా? అరే ఎక్కడైనా చేసే అనుభవం ఉందా? ఇటుకల ఫ్యాక్టరీలో పని చేసి వచ్చానా. అక్కడ మానేసి ఇక్కడ ఎందుకు వచ్చావు? అక్కడ పని నచ్చగా ఇక్కడ వచ్చా అన్న. సరే రేపు నుంచి పని చేయి. సరే చేస్తాను. రేపటి నుంచి పనిలో జాయిన్ చేయరా. సరే అన్నా. పని బాగా చేయి. హాయ్ రా మామ, కంగ్రాట్స్, మీ తమ్ముడు కాలేజ్ టాపర్ అంటనే. మరి పార్టీ ఎప్పుడు మామ? ఈ చదువు చాలా కష్టంగా ఉంది, అర్థమే కావడం లేదు. పనికి పోయేది నేను. సరే సరే, ఐ కాల్ యు బ్యాక్ మామ. ఏంటి తమ్ముడు, ఏంటి పరిస్థితి? ఏంట్రబ్బాయి, చదువు అంటే అంత కష్టంగా ఉందా? ఉండడం పెట్టన్నా, ఈ చదువు కనిపెట్టినామని. చదువుకోకుండా ఏం చేస్తావురా? ఏదో ఒకటి పని చేసుకుంటా. ఏం చదువుతున్నావు తమ్ముడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఆహా, ఇంటర్ సెకండ్ ఇయరా? తర్వాత బీటెక్, తర్వాత జాబ్, తర్వాత మంచి లైఫ్, ఇంకా సెటిల్ అయినట్టేనే. చాలు చాలులే, పెద్ద మనిషిలా చెప్తున్నావు. పని చేసుకుంటే కిక్కే వేరు, చదువులు ఏముంది? చదివి చదివి రోజు చదివి చదివి మైండ్ అంతా చచ్చిపోతుంది. అదే పని అయితే ప్రశాంతంగా ఉంటుంది. వారానికి డబ్బులు వచ్చుంటాయి, వారానికి ఓ సినిమా, ఆ లైఫే వేరు. ఓకే, చదవడం కంటే పని చేయడం సులువా? 100%. అలాగా, సరే నాతో రా, నీకు కొంతమందిని చూపిస్తా. పట్రా పట్టు. రే 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 మూటెత్తలేకుండా ఏం పని చేస్తున్నారా ఇద్దరు? అన్న ఏదో జారిపోయింది అన్న. పట్రా పట్టు. సరే పట్టండి. ఎత్తుకో ఎత్తుకో. అబ్బాయి మూట ఎంత బరువు ఉంది, బా నా వల్లగా మోయడం. బా చా, పని చేత చదువుకోకుండా కావట్లేదు. ఎలా కష్టపడుతున్నాడో చూడు. చదువుకున్నా బాగుండు. అమ్మా రే రే పని చేయకుండా పడుకున్నావురా? నా వల్ల కాదు నా పని చేయడం, నేను పడుకుంటున్నా. చూసావా పని చేయలేక ఎంత కష్టపడుతున్నాడో? నా వల్ల కాదు నా పని చేయడం, నేను రే పడుకుంటా. రే మీ వాడు ఏంట్రా పని చేయకుండా పడుకున్నాడు? ఏమైందన్నా? రే రే ఇది చాలా కష్టంగా ఉందిరా. పని చేయడానికి ఎందుకు వచ్చావు? ఏంట్రా ఇలా? పడుకోనీకా? చూసావా కష్టం చేయలేక ఎలా పడిపోయాడు? అందుకే చదువుకోవాలి. చూసావా, వీడు కూడా నీలాగే అదే బెంచ్లో కూర్చొని నాకు చదువు కన్నా పని ఈజీ అని వచ్చి ఇలా కష్టపడుతున్నాడు. సరే, చూడురా, పని అంటే ఎంత కష్టమో. వాడు చదువుకోకుండా ఎంత కష్టపడుతున్నాడో చూడు. చూడురా ఎంత కష్టపడుతున్నాడో. చదువుకోకుంటే నువ్వు కూడా వాళ్ళ కష్టపడాల్సింది వస్తుంది. ఎవరన్నా వాళ్ళు? చెప్తాను పద. వాళ్ళు ఎవరంటే నువ్వు చెప్పలేదే. వాళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ రా. ఎందుకన్నా ఏడుస్తున్నావు? వాళ్ళకి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారా. ఎవరన్నా ఫ్రెండు? ఆ ఫ్రెండ్ నేనేరా. నేను కూడా వాళ్ళలాగే చదువు కంటే పని ఈజీ అనుకుని వచ్చింటే అలా కష్టపడుతూ ఉండేవాడిని. చదువు కంటే ఏది సులువు కాదని కష్టపడి చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు లైఫ్ ఎంతో
చాలా బాగుంది. వాళ్ళు కూడా అదే ప్లేస్లో కూర్చొని చదువు అంటే కష్టంగా భావించి పనే సులువు అనుకొని ఎలా కష్టపడుతున్నారో చూడు. నువ్వు అలా కాకూడదు తమ్ముడు. చదువుకో, బాగా చదువుకో, సరేనా? సరే అన్న, నాకు చదువులు అర్థమైంది. నేను ఇన్స్పైర్గా తీసుకొని బాగా చదువుకుంటా. బాయ్ అన్న. సరే బాయ్. వెళ్ళొస్తా అన్న. బాగా చదువుకో తమ్ముడు, బాయ్. అమ్మా మా పని చేయడం నా వల్ల కావట్లేదన్నా. పని చేయకుండా బయటికి పో. చదువుకోయినా బాగుండు, ఆ చేతులు నొప్పిస్తున్నాయి. అబ్బా మా అమ్మా అమ్మా నా వల్ల కావడం పనిచేయడం. అమ్మా అన్నా పనిలోకి రానన్నా. మేస్త్రి గారితో చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా బాబు? ఆగు బాబు. చేతులు పేకుతున్నాయిరా బాబు. వా ఏం పనో ఏమో. మేస్త్రికి ఏం చెప్పాలరా, ఇతను ఇలా వెళ్ళిపోతున్నాడు. చేతులు గుంజేస్తున్నాయిరా. ఎలా వచ్చావు? నా వల్ల కావడం లేదురా పని చేయడం. చదువుకునే బాగుందిరా, కష్టం చేయలేకపోతున్నావురా. ఏంట్రా వచ్చావు నువ్వు కూడా? నా వల్ల కూడా కావట్లేదురా పని చేయడం. ఏరా చదవలేకపోయాం, పని చేయలేకున్నాం, ఏంట్రా మన పరిస్థితి? రేయ్, మనకు పని చేతకాక చదువు చేతకాక ఏంట్రా మన పరిస్థితి ఎలా అయిపోయింది? ఎలాగూ చదవలేకపోయాం, పని చేద్దామంటే చేత కావట్లేదు. ఏంట్రా ఇలా అయిపోయాం? ఎలా వెళ్ళాలరా ఇప్పుడు? మధ్యలో నిలబడిపోయాం. చదువుకోక మన జీవితం ఇలా అయిపోయిందిరా. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలిరా. మనం ఏదో ఒకటి చేయాలిరా. రే సాయి, ఆకలిస్తుందిరా. ఏదైనా పని చూసుకుందాం పదండ్రా. సరే వెళ్దాం పదరా. నేను కష్టమైన పని చేయలేకున్నారా? బా ఇంకెలా రా? నాకు తెలిసిన రాజాను ఉన్నాడు, క్యాటరింగ్ వెళ్దాం పదనరా. ఏమంటావురా మధు? నీ ఇష్టమే నా ఇష్టం రా. సరే పదండ్రా. సరే పదండి. జీవితంలో ఎవరినొకరిని ఇన్స్పైర్గా తీసుకోవాలి, లేకుంటే మా జీవితాలాగే అందరి జీవితాలు కష్టాలు పాలవుతాయి.